డెబ్బై గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పెద్దలు దినేష్ కులాచారి గారు పతావిష్కరణ తర్వాత ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, కార్యదర్శులు పుత్తకర్ లక్ష్మణ్ గారు మరియు నాగోల్ లక్ష్మణ్ గారు, ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే ఈ ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలలో యుద్ధ వాతావరణం, అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం, కానీ భారతదేశం ఒకటే స్థిరంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ స్థాయికి రావడం అనేది నిజంగా మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఈ సంవత్సరం రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు పారద్రోలే విధంగా సర్ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా ఇటువంటి ద్రోహులు అనేక మంది ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో సర్ ద్వారా వేరేసిపడి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజు. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతకి జై. ఇందూరు ప్రజలకు మొత్తం యావత్తు భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని మనందరికీ అందించిర్రో, ఏ స్ఫూర్తితో అందించిర్రో దానికి ముందు తీసుకెళ్తున్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయులందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని చెప్పి ఒక నినాదంతో సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పి ఒక మంచి నినాదంతో ముందుకెళ్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొకసారి బలపరచమని తెలియజేసుకుంటూ వచ్చే ఏదైతే ఇండిపెండెంట్ డే అయినా గణతంత్రమైన ఇందూరు అనే పేరు మీద పెద్ద ఎత్తున జరుపుకుందామని చెప్పి ఇందూరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి 77వ గణతంత్ర దినోత్సవాలు యావత్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మనము 26 జనవరి గణతంత్ర దినోత్సవాన్ని ఏ రకంగా జరుపుకుంటున్నామో, ఎందుకు జరుపుకుంటున్న విషయాన్ని భావితరాలకు తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ ముసాయిదా తయారైన తర్వాత ఏదైతే 1949 నవంబర్ 6 వరకు రెడీ అయినప్పటికీ కూడా దీన్ని జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజుగా 26 జనవరిని జరుపుకోవడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి ప్రతి భారతీయుడు కూడా, ఈ దేశాన్ని గౌరవించే ప్రతి భారతీయుడు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి ఎంత ఉంది, అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, ఆయనని సమర్థించాలని చెప్పేసి యావత్ దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం.